దాన్ని ఎవరు కొన్నట్టు కదా కొంటున్నారు సార్, అంటే కొంచెం రేట్ తక్కువ తీసుకుంటున్నారు. చెప్పండి, అది ఇస్తాము. మీకు ఈ రోజు మళ్ళీ 500 పెరిగింది సార్. ఎండ్ వచ్చేసి సార్ రేట్ ఇంకొక మామూలుగా నార్మల్ 18,500 అట్లా రేట్ వచ్చారు. ఫుల్గా అదే వస్తుంది. ఇదే క్రాప్ కొంచెం ఏళ్ళుగా వర్షం వల్ల అందరూ ఇదే మరిగా ఏళ్ళుగా ఆరోగ్య చేశారు. దానివల్ల మాకు 11 మూట్లు వస్తుంది. బుట్టికి 11 మూట్లు వస్తుంది. యాక్చువల్గా అది మార్కెట్లో ప్రైస్ చెప్పేది మెంబర్స్ ఎక్కువ తీసుకుంటాను. ఎన్ని కేజీలు తీసుకుంటారు? 72 కేజీలు బస్తా 4 కేజీలు 17 to 22 మధ్యలో ఇదాకా పోయింది మార్కెట్. 21 వీకెండ్ నుంచి ఒక 10 days 15 days అదే మార్కెట్ కంటిన్యూషన్ అయింది. డైరెక్టర్ గారు కూడా ప్రతిరోజు మనకి రివ్యూ తీసుకుంటానే ఉంటారు. ఆ రివ్యూలో మన మార్కెటింగ్ ప్రైసెస్ అని నాట్ ఓన్లీ ప్యాడీ అన్ని కమోడిటీస్ మీద డిస్కషన్ జరిగింది. అన్ని తీసుకొని 5 కేజీలు తగ్గించుకోమంటాను. మొన్న మేము కరెక్ట్ గారితో కోరింది కూడా అదే, అంటే వాళ్ళు డీటెయిల్ చూడలేదు కానీ జరుగుతుంది సార్. రైతు సంఘాలతో అదేవిధంగా మనకి బయట నుంచి ఉన్న 2-3 ట్రేడర్స్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి కొంత అమౌంట్ వరి మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ అయి ఉన్నాయి. దానికి ఎక్కడైతే కొన్ని చోట్ల ఎంఎస్పీ రేట్స్ తక్కువ అని కొన్ని జిల్లాలో అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో జిల్లా యంత్రాంగానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఎవ్రీడే ప్రైస్ మానిటర్ చేసుకొని ఎక్కడైనా ఎంఎస్పీ రేట్స్ తక్కువ ఉన్నాయా లేదా చెక్ చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట నుంచి వచ్చిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా జిల్లాలో కొనాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. సో వాళ్ళకి ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నట్లయితే డెఫినెట్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా విలేజ్ రెవెన్యూ సిబ్బందులందరూ కూడా అదేవిధంగా డిఎం సివిల్ సప్లైస్ కూడా హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగినాయి. చాలామంది కూడా ముందుకు వస్తాయని అనుకున్నాము. అదేవిధంగా ఈ కంటిన్యూస్ ప్రైస్ మానిటరింగ్ 5-6 రోజులు చేసినట్లయితే ఎక్కడైనా తక్కువ రేటు మనకు కంటిన్యూస్గా వచ్చింది అని న్యూస్ వచ్చినట్లయితే డెఫినెట్లీ విల్ స్టార్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్. బట్ మనకు ఉన్న క్వాంటిటీ మరి తక్కువ ఉన్నా కాబట్టి నెక్స్ట్ ఒక 10 or 15 డేస్లోనే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్లోడ్ అవుతాయని అనుకున్నాము. ఎక్కడైనా బయట ఉన్న ట్రేడర్స్ కానీ ఎవరైనా చేయాలంటే ఎటువంటి ఇష్యూ లేదు. జిల్లాలో ఎవరైనా వచ్చి ధాన్యం కొనుగోలు చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి. మేబీ తెలంగాణ నుంచి కానీ చెన్నై నుంచి కానీ వచ్చిన ట్రేడర్స్ అందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనడానికి మన హెల్ప్ అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా హెల్ప్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. అదేవిధంగా ఒకవేళ ఎక్కడైనా రేటు కంటిన్యూస్గా తక్కువ ఉంది అని దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనం మొదలు పెడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్.